ఆత్మశక్తిని బట్టి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మహాకృపను బట్టి ఇది నా సాయంకాలము మహిమ అనే మాటపై పరిశుద్ధ గ్రంథములో ఉన్న కొన్ని సత్యాలను మనము ధ్యానించుకుందాం. గ్లోరీ, మహిమ, గ్లోరీ అనే మాటలో ఉన్న ఆత్మీయ సత్యాలను మనము ధ్యానించుకుందాం. అదే రీతిగా మొన్నటి వరకు మనము రక్షణ అనే అంశంపై అనేక వారములు ఆత్మదేవుని సహాయముతో అనేకమైన సత్యాలు నేర్చుకున్నాం. అదే రీతిగా మహిమలో ఈ దినాన మనము కొద్ది సమయము ధ్యానించుకుందాం. ఈ క్రిస్మస్ దినాల్లోనికి మనం వచ్చాం. క్రిస్మస్ సందేశాలు కూడా మనం కొన్ని దేవునికి మహింపరిచే రీతిలో మనం ధ్యానించుకోవాలి. Relatively, we are going to see the glory as well as the Christmas relative messages. తద్రీతిగా దేవుని మహింపరుచుకునే కొన్ని సత్యాలను మనం ఈ దినాన ధ్యానించుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథములో మహిమ అనే మాట అనేక పర్యాయాలు లిఖించబడి ఉంటుంది. ఆ మహిమ అనే మాటని ఆ రీతిలుగా ఆయా సందర్భాలలో ఆయా రీతులుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో అర్థం చేసుకోవటానికి కొన్ని సత్యాలను తెలియజేస్తున్నాడు. మహిమను పరిశుద్ధ గ్రంథములు ఈ విధముగా చెప్తున్నారు. మొట్టమొదటిగా మహిమను ఏ రీతిగా చెప్తున్నాడంటే గ్లోరీ అనే మాటని తెలియజేస్తూ ఆ ఆత్మదేవుడి మాటలు డాక్సా, గ్రీక్ పదం ఏంటంటే డాక్సా, DOXA, డాక్సా అనే పదముతో మహిమ అనే మాటని మనం అది దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తిని తెలియచేసే మాటగా ఉంటుంది. ఏ బర్నింగ్ లైట్ ఆఫ్ ద గాడ్ విచ్ షోస్ ద లైట్ టు ద వరల్డ్ యాజ్ వెల్ as ది గాడ్స్ ప్రెజెన్స్. ఆయన యొక్క ప్రెజెన్స్ ని తెలియచేయటానికి చెప్పే మాటే గ్లోరీ. ఆ గ్లోరీ అనేది బర్నింగ్ లైట్, ఒక కాల్చి వేయబడేటువంటి అద్భుతమైన శక్తివంతమైన వెలుగుని మనం గ్రహించాలి. అది ఒక గ్లోరీకి ఒక మాటగా పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తున్నారు. రెండవది గ్లోరియస్ అనే మాట దివ్యమైన అనే అర్థాన్ని తెలియజేస్తుంటుంది. ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథంలో గ్లోరియస్, గ్లోరీ అనే మాటలన్నీ కూడాను కొన్ని పదాలు తెలుగులో వచ్చినప్పటికీ దివ్యమైనది, కీర్తి గలది అనే గ్లోరియస్ అనే మాటని మనం చూస్తాం. ఆ మాటను ఏ ఏ సందర్భంలో ఎట్లా మాట్లాడతారో ఇది మీకు చెప్పాక అవి నేను చెప్తాను. అదే రీతిగా గ్లోరియస్ తర్వాత మరి యొక్క మాట ఏంటంటే ప్రైజ్. గ్లోరీని ప్రైజ్ అని కూడా అర్థంతో ఆ ప్రైజ్ అనే మాటను కూడా గ్లోరీతో లిఖిస్తారు. మనం ప్రైజ్ అంటే మనకు తెలుసు, ఆయనను స్తోత్రించుట అనే మాటగా మనం తీసుకుంటూ ఉంటాం. తర్వాత హానర్, గౌరవము అనే మాటగా కూడా గ్లోరీని ఆ పరిశుద్ధ గ్రంథంలో లిఖిస్తూ ఉంటారు. గ్లోరీని హానర్ అనే మాటగా కూడా ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తారు. తర్వాత మాట వర్షిప్, ఆరాధన. ఆరాధన అనే సందర్భం వచ్చినప్పుడు కూడా గ్లోరీని గురించి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో యూ కెన్ సీ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద ఇంగ్లీష్ బైబుల్. ఇంగ్లీష్ బైబుల్లో ఈ యొక్క మాటలన్నీ కూడా గ్లోరీ, గ్లోరియస్ అనే పదాలన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ తెలుగులోకి వచ్చేటప్పటికి మనకు అర్థం కావటానికి గ్లోరీ, ఆరాధన ఆ యొక్క మాటలను గురించి తెలియజేస్తూ ఉంటాడు. అదే రీతిగా మనము ఒక మాటను చూసినప్పుడు డిగ్నిటీ, డిగ్నిటీ అనే మాటను కూడా, గౌరవము అనే మాటను కూడా పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథములు గ్లోరీకి అర్థాలు వచ్చే మాటలు: 1 గ్లోరీ, 2 గ్లోరియస్, 3 ప్రైజ్, 4 వచ్చి హానర్, 5 వర్షిప్, 6 డిగ్నిటీ. డిగ్నిటీ ఈ మాటలతో గ్లోరీని పరిశుద్ధ గ్రంథంలో లిఖించారు. అయితే మొట్టమొదటి మాట గ్లోరీ, డాక్సా అనే పదాన్ని మనం చూస్తాం. ఈ యొక్క గ్లోరీని గురించి పరిశుద్ధ గ్రంథములు ఎలాగ మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క వెలుగు, మహిమ, బర్నింగ్ సిచ్యువేషన్ అనేది. ఆ రీతిగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు హెబ్రీయులకు రాసిన పత్రికలు 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు 1:3 ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి
తన మహత్తు గల మాటల చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఈ వచనమంతా మీరు చదువుకున్న యేసయ్యను గురించి వ్రాసిన వచనం. యేసయ్యను గురించి పరిశుద్ధాత్ముడు ఎలాగ తెలియజేస్తున్నాడంటే, యేసయ్య ఎలాంటి వాడు? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతుడినై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. యేసయ్యను గురించి ఎన్ని మాటలు చెప్పాడో మీరు చూడాలి. ఆయన చెప్తూ మొట్టమొదటిగా ఆయన యొక్క దేవుని మహిమ యొక్క తేజస్సును, దేవుని మహిమ యొక్క తేజస్సు మీరు బోటమున చూస్తే బైబిల్ గ్రంథంలో ప్రతిబింబము అనే మాటని మనం అక్కడ చూస్తాం. అనగా తండ్రి అయిన దేవుని యొక్క మహిమ తేజస్సు యేసయ్యలో ఉన్నదనే మాటని ప్రతి ఒక్క విశ్వాసి గ్రహించాలి. ప్రతి ఒక్క విశ్వాసి గ్రహించినప్పుడు యేసయ్యను గురించి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే ఒక అద్భుతమైన సత్యాన్ని మాట్లాడుతున్నాడు. ఆయన తత్వము యొక్క మూర్తిమంతుడినై ఉండి, దేవుని తత్వము యేసయ్య తత్వము ఒకటే అనగా ఆయనే ఈయనే ఆయన. అదే రీతిగా మరొక మాట, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుతూ, ఆయన మాటలలో మహత్తు ఉన్నది అనగా ఆయన మాటల్లో గ్రేట్నెస్ ఉన్నది, ఆయన మాటల్లో మహిమాన్వితమైన శక్తివంతమైన దేవుని ప్రభావం ఉన్నదని మనం అందరం గ్రహించాలి. యేసయ్య మాటలు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి, పాపముల విషయంలో ఆయనే శుద్ధీకరణం చేసుకొని, అదే రీతిగా మా దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెను వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఈ యొక్క వచనాలను మీరు గుర్తుంచుకోవాలి. యేసయ్యలో ఉన్నటువంటి ప్రభావితమైన మహిమాన్వితమైన శక్తివంతమైన స్థితిని హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు ఆత్మవశ్యుడై తెలియజేసిన మాటని మనం అక్కడ చూచి ఉన్నాం. అదే రీతిగా 2వ అధ్యాయం 7వ వచనంలో కూడా నీవు దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువగానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి. నీవు దేవదూతల కంటే వారిని కొంచెముగా తక్కువగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి. దేవుని మహిమాన్వితమైన అద్భుతమైన శక్తివంతమైన క్రియలు జరిగించడానికి మానవునికి దేవుడు ఇచ్చినటువంటి స్థితిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మహిమతో పోలుస్తూ ఉన్నాడు. మహిమలో ఉన్నటువంటి శక్తి అలాంటిదని మనం గ్రహించాలి. అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు హెబ్రీ పత్రికలోనే మీరు 2, 7, 9, 10, 3, 3, 9, 5 ఇవన్నీ హెబ్రీ పత్రికలో ఉన్నాయి. 13, 21 చివరిలో చదువుకుందాం. గొర్రెల కాపరి, గొప్ప కాపరి యేసు అని మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. యేసు క్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగును గాక. దేవుని మహోన్నతమైన స్థితిని బట్టి ఆయనకు అద్భుతమైన శక్తివంతమైన యుగ యుగములు ఉండే దేవుడని, ఆ యొక్క మహిమలోనికి మనము ప్రవేశించడానికి దేవాతి దేవుడు భూలోకంలోనికి వచ్చారన్న సంగతిని మనము గ్రహించాలి. ఏ బర్నింగ్ లైట్ which prevails with the God and the presence of the God and which shows his greatness అనే మాటని మనం మహిమను అర్థం చేసుకోవాలి. రెండవ మాట ఏంటంటే గ్లోరియస్, దివ్యమైన
కీర్తిగల అనే మాటలతో పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఆత్మదేవుడు ఈ మాటని మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. రోమన్స్ 8:21. హల్లెలూయా. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందుతున్నను. మహిమ గల స్వాతంత్రము అంటే మనం పొందబోయే స్వాతంత్రము, మనం జీవించబోయే నిత్య జీవం ఏంటంటే ఆత్మదేవుని యొక్క మహాశక్తిని బట్టి దానిని ఏమంటున్నాడంటే ఒక కీర్తి. మనం అటు కీర్తిలోనికి మనం వెళ్ళబోతున్నాము. అటు కీర్తిని ఆపాదించే మాటగా అక్కడ మనం తీసుకోవాలి అర్థాన్ని. ఇక్కడేమో మహిమలాగా తీసుకోకూడదు. దానిని మనం ఏం తీసుకోవాలంటే ఆ యొక్క స్వాతంత్రాన్ని కలుగజేసే దివ్యమైన అర్థముగా దాన్ని తీసుకోవాలని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. రెండో మాట కూడా 2 కొరింథీ 4:4లో ఈ మాటని పరిశుద్ధాత్మదేవుడు తెలియజేస్తున్నాడు. అదే రీతిగా 4:4లో ఉన్న మాటని చదువుకుంటూ వస్తున్నాం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనుపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనమును కలుగ చేసెను. ఇక్కడ క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశము అనేటప్పటికి ఇది మహిమ కాదు, అది కీర్తి అనే మాటను మనం అర్థం తీసుకోవాలి. దివ్యమైన అనే మాటను మనం అర్థంగా తీసుకోవాలని పరిశుద్ధ ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఆ మాటలు మనకు వాక్యంలోకి వెళ్తానికి సమయం ఉండదు కాబట్టి దాన్ని అంతటితో మీరు తగ్గించుకుందాం. తర్వాత ప్రైజ్ అనే మాటతో కూడా పరిశుద్ధ గ్రంథములో లిఖించబడినది. ప్రైజ్ అనగానే మనం చూస్తాం స్తోత్రించుట, దేవుని మహిమపరచుట అనే మాటలు మనం ఎప్పుడు ప్రైజ్ ద లార్డ్ అని చెప్పుకుంటాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 24వ వచనములు మనము చూస్తూ వస్తున్నాం. యోహాను 9:24లో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా మనము చదువుకుంటూ వస్తున్నాం. కాబట్టి వారు గ్రుడ్డివారైన మనుష్యుని రెండోవాను పిలిపించి దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదేమని వారితో చెప్పగా, ఇక్కడ దేవుని స్తోత్రించుము అని అర్థాన్ని తీసుకోవాలి మనం. ఇక్కడ దేవుని మహిమపరచుమనగానే స్తోత్రించుమనే అర్థాన్ని మనం తీసుకోవాలా. ఇది మహిమ కాదు, దేవుని స్తోత్రించుట. ఆ యొక్క గుడ్డివాడు దేవుని యొక్క కార్యము జరిగిన పిదపనే దేవుని మహిమపరిచే మాటగా మనం అర్థం తీసుకోవాలని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. 1 పేతురు 4:11లో కూడా ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 1 పేతురు 4:11లో ఆత్మదేవుడు ఈ మాటను మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శక్తివంతమైన దేవుని మహాకృప. ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్టు బోధింపవలెను, ఒకడు ఉపచారము బోధించినట్టు బోధింపవలెను, ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసు క్రీస్తు ద్వారా మహిమ పరచబడును. దేవుడు స్తోత్రించబడును, కీర్తించబడని అర్థం తీసుకోవాలి ఇక్కడ ఆ మహిమ అనే మాటని. ఆ రీతిగా పరిశుద్ధ గ్రంథములు అనేక రీతిలుగా వాక్యం ఇలాగ ఉంటుంది. మనం ఆ మాటలను అలాగ అర్థం చేసుకోవాలని పరిశుద్ధ ఆత్మడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా ఆ మాటలు కొలస్సీయులకు రాసిన పత్రిక ఈ దీంట్లో కూడా మనం చూస్తాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మదేవుడు జాన్లో కూడా 12వ అధ్యాయము 43లో కూడా ఉంటుంది. అదే రీతిగా హానర్ అనే అర్థాన్ని కూడా తీసుకోవాలి. గౌరవము, హానర్ అనే అర్థం తీసుకోవాలి. పరిశుద్ధ గ్రంథములు ఈ మాటను ఈ రీతిగా చూస్తున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 41వ వచనాన్ని ఈ రీతిగా మనం చదువుకుంటూ వస్తున్నాం. యోహాను 5:41లో ఆత్మదేవుడు ఈ రీతిగా మనతో నేను మనుష్యుల వలన మహిమ పొందువాడను కాను. ఇక్కడేంటి ఈ మహిమను ఎలాగ అర్థం చేసుకోవాలంటే గౌరవం పొందేవాడిని కాదు, వారి ద్వారా మర్యాదను పొందేవాడిని కాదు అనే మాటగా మీరు అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో ఈ సత్యాలు గ్రహించి మనము మన యొక్క ఆత్మీయతను బలపరచుకోవాలని పరిశుద్ధాత్మదేవుడు తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే దేవాతి దేవుడు, నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. ఈ మహిమ వేరు, దేవుని గ్లోరీ వేరు, ఈ మహిమ వేరు అనమాట. ఇదేమంటారంటే గౌరవము, హానర్
అనే మాటగా మీరు తీసుకోవాలి, అర్థం తీసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మరలా అదే అధ్యాయంలో 44వ వచనం కూడా చదువుకుంటున్నాం. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగు నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుదునని తలంచుకుడి. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపుము, ఆయనను గూర్చి. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం. 5:44 ఆయనను గూర్చి రాసిన గనుక మీరు మోషేను నమ్మినట్టు నన్నును నమ్ముదురు. మీరు అతని లేఖనము నమ్మిన నా మాటలు ఏనాగు నమ్ముదురు. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకరి వలన ఒకడు మెప్పు పొందుచున్నా. మెప్పు, హానర్ అనే మాటను మీరు అర్థం తీసుకోవాలి. ఇక్కడ తెలుగులో ట్రాన్స్లేషన్ అంతే చేశాడు. మహిమ పొందొచ్చు అనే మాటని తెలుగులో తీసేసి ఆ యొక్క ఇంగ్లీష్ లో మాటని ఇక్కడ రాశాడు. కాబట్టి మెప్పు పొందుట, హానర్ పొందుట అనే మాటను తీసుకోండి. ఆ యొక్క 2 కొరింథీ 6:8 కూడా ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేసిన 2 కొరింథీ 6వ అధ్యాయము 8వ వచనములు ఈ సత్యము లిఖించబడి ఉన్నది. 2 కొరింథీ 6:8 ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నాడు. ఘనతల వలన సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము, తెలియబడిన వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోవచ్చున్న వారమైనట్లు ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారము, దుఃఖింపబడిన వారట్లు ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమై అనేకుల ఐశ్వర్యం కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లు సమస్తమును కలిగిన వారము. ఈ మాటలు ఇంగ్లీష్ లో ఏమన్నా గ్లోరీ అనే మాటని వాడతాడు. కాబట్టి ప్రతి అంశానికి అక్కడ గ్లోరీ గ్లోరీ అని మీరు చూస్తారనమాట. కాబట్టి దేవుని హానర్ చేయటము, దేవుని గౌరవించడం అనే మాటలుగా కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. తర్వాత వర్షిప్, ఆరాధన అనే మాటతో పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడినది. లేవాతు దేవుడు మాట్లాడుతున్న మాట లేవి కాండము 14వ అధ్యాయము 10వ వచనమును మనము చదువుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. లేవీలకు రాసిన కాండము, లేవి కాండంలో ఉన్న ఈ మాటను ఈ రీతిగా మనము చదువుకుంటూ వస్తున్నాం. లేవి 14:10వ వచనము. హల్లెలూయా, 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 హల్లెలూయా. 8వ నాడు వాడు నిర్దోషమైన 2 గొప్ప పిల్లలను, గొర్రె పిల్లలను, నిర్దోషమైన ఏడాది ఆడు గొర్రె పిల్లలను, నైవేద్యమునకై నూనె కలిపిన 3 వంతుల గోధుమ పిండిని, 1 అర్ధ సేరు నూనెను తీసుకొని రావలెను. వర్షిప్ అనే మాటని గ్లోరీగా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉన్నారు. కాబట్టి ఆ సందర్భాన్ని, ఆ వర్షిప్ అనే మాటతో దేవుని స్తోత్రించుట, ఆరాధించుట అనే మాటతో మనం తీసుకోవాలి. తర్వాత డిగ్నిటీ అనే మాటగా గౌరవము, డిగ్నిటీ అంటే గౌరవము అనే మాటగా డీప్లీ డిగ్నిటీ, ఎంతగానో దేవుని గౌరవించే మాటగా తీసుకోవాలి. 2 పేతురు 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. 2 పేతురు 2:10 ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ సత్యాన్ని మనము గ్రహిస్తున్నాం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినముగా దురాశ కలిగిన శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులై మహాత్ములను దూషింప వెరవకయున్నారు. ఈ మాటలన్నీ కూడా మీరు చూసినప్పుడు దేవుని గౌరవం పరిచే మాటలుగా మనం చూస్తున్నాం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకు ఆయన చేసే క్రియని, ఆయన గౌరవంగా మనల్ని చేసే క్రియను గ్లోరీ అనే మాటతో పరిశుద్ధాత్మ దేవుడు లిఖిస్తుండగా తెలుగులో మనం ఏం తీసుకోవాలంటే దాన్ని దేవుని డిగ్నిటీ, ఆయన యొక్క శక్తివంతమైన స్టేటస్ ని, గౌరవాన్ని తెలిపే స్థితిగా మనం అర్థం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నారు. తద్రీతిగా మహిమ అనే మాటని 6 రకాలుగా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉన్నది. గ్లోరీ, గ్లోరియస్, అదే రీతిగా ఆ ప్రైజ్, అదే రీతిగా దేవాతి దేవుడు మహానర్, అదే రీతిగా వర్షిప్,
డిగ్నిటీ అనే మాటలతో పరిశుద్ధ గ్రంథములు ఈ మాటలన్నీ రాయబడి ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మాటల్ని మన వినికిడిలో దీవించి మనము బైబిల్ గ్రంథము చదవటానికి మనకు ఒక శక్తిని, ఆలోచనను దేవుడు అనుగ్రహించి మనల్ని దేవుని మహిమలో భద్రపరచడానికి ఈ మాటలను ఆత్మదేవుడు ఈ దినాన మనకు తెలియచేసి ఉన్నాడు. తద్రీతిగా మన యొక్క ఆత్మీయతను మనం బలపరుచుకొని శక్తివంతమై నూతనమైన అనుభవాలతో నింపబడాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మహిమ అనే అంశం మీద ఈ దినాన ఒక సందేశాన్ని విద్దాం. ఆ మహిమను గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏ రీతిగా లిఖించబడినదో క్రిస్మస్ సందేశంగా మనం దీన్ని తీసుకుంటున్నాం. ఆత్మదేవుడు మనతో ఉండులాగున మీరు ప్రార్థనలో కొనసాగండి. మహిమ అనే మాట మీద పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడిన కొన్ని సత్యాలను మనం ధ్యానిస్తూ వస్తున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనము చూచినప్పుడు ఆత్మదేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. లూకాసు వార్తలో ఉన్న ఒక సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. లూకాసు వార్తలు 2వ అధ్యాయములు పరిశుద్ధ ఆత్మదేవుడు మాటలను మనం ఈ రీతిగా తీసుకుంటున్నాం. 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుంటున్నాం. 2వ అధ్యాయము 9వ వచనము. లూకాసు వార్త 2వ అధ్యాయము 9వ వచనం. ఒకవేళ మనం ఈ మాట 1 సంవత్సరం క్రితం విని ఈ మాటని సంవత్సరం క్రితం చదివి ఉంటాం, సంవత్సరం క్రితం విని ఉంటాం. మరలా తిరిగి ఈ మాటను ఒకవేళ మనం 35 ఏళ్ళు బ్రతికేమో, 60 ఏళ్ళు బ్రతికేమంటే రక్షింపబడిన తర్వాత 60 సార్లే వినుంటాం ఈ మాటల్ని. ఎందుకంటే ఒక క్రిస్మస్ కి ఈ వాక్యం చెప్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. ఆ పేజీలు కూడా కాపరి చూడు, విశ్వాస చూడు, దాంట్లో సత్యాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. కాబట్టి మనము ఈ దినాన ఈ మహిమ అనే అంశాన్ని ధ్యానించుకుంటూ వస్తున్నాం. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటని 8వ వచనము నేను చదువుతూ వస్తాను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి వారున్న ప్రదేశములు అది దావీదు పట్టణముగా చెప్పబడుతున్నది. ఆ పట్టణము పొలిమేరలలో గొర్రెల కాపరులు రాత్రి జామున గొర్రెలను కాచుకొనిచున్న వారిగా ఉంటున్నారు. దావీదు పట్టణం అంతా కూడాను నిద్రించుచున్నది. దావీదు పట్టణంలో ఉన్న రాజు నిద్రిస్తున్నాడు. దావీదు పట్టణంలో ఉన్నటువంటి యూదులు నిద్రిస్తున్నారు. దావీదు పట్టణంలో జ్ఞానులు నిద్రిస్తున్నారు. దావీదు పట్టణంలో యాజకులు నిద్రిస్తున్నారు. అయితే దావీదు పట్టణం యొక్క పొలిమేరలలోనైతే గొర్రెల కాపరులు ఆ యొక్క గొర్రెలను కాచుకుంటూ ఉన్నారు. అది రాత్రి జాముగా ఉంటున్నది, చీకటిగా కూడా ఉంటున్నది. వారు గొర్రెల కాపరులు మాత్రమే అక్కడ ఉన్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్న క్రియ ఏమిటంటే, దేవాతి దేవుడు అక్కడ ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఈ మాటను మనము ఎంత వయసు ఉంటే మనకి అన్ని సంవత్సరాల నుంచి ఇట్టునే ఉంటాం. మనం ఆ పిల్లకాయలు డ్రామా వేసేటప్పుడు వాళ్ళు ఆ లైట్ వేయగానే దడుచుకొని పడుతున్నట్టుగా చూస్తూ ఉంటాం. ఓకే, ఇది మనకున్నటువంటి అనుభవము, అనుభూతి. అయితే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ప్రభువు దూత అక్కడికి వచ్చినప్పుడు జరిగింది ఏంటంటే, వారి యొద్దకు వచ్చి నిలిచెను. అంటే మహాకాశము నుంచి ప్రభు దూత అంటే మీరు ఎప్పుడు కూడాను ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఇట్ ఈస్ ది ఏంజల్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ గాబ్రియేల్. గాబ్రియేలుని పరిశుద్ధ గ్రంథములో ప్రభు దూతగా పిలుస్తారు. కాబట్టి ఆ ప్రభు దూత అక్కడ వచ్చి వారి యొద్ద నిలిచిందిట. వారికి కొత్త అనుభవంగా ఉంటుంది. వారికి దేవుని తెలియదు. వారు సిరియా దేశస్తులుగా చెప్పబడుతున్నారు. వారు దేవుని కొరకు ఎదురు చూసేవారుగా కూడా కాదు. వారైతే ఆ గొర్రెలను కాచుకొని బ్రతికేవారు. వారు తిరిగి సిరియా దేశానికి వెళ్ళేవారు అనే భావన చరిత్రకారులు తెలియజేస్తున్నారు. ఆ గొర్రెల కాపరులు ఆ ప్రభువు దూత నిలిచినప్పుడు వారికి కలిగినటువంటి అనుభూతి ఏంటంటే, చూడండి, అక్కడ
ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ప్రభువు మహిమట ఎక్కడ ప్రకాశించింది మీరు చూస్తే, వారు గొర్రెల కాపరులు కూర్చున్న ప్రదేశంలో వారి చుట్టూ ప్రకాశించింది అనే మాటను మీరు అక్కడ చదువుకుంటున్నారు. వారి మీద ప్రకాశించలేదు, వారిపై ప్రకాశించలేదు, వారికి ఫోకస్ చేయలేదు. వారు కూర్చున్న ప్రదేశం చుట్టూను ఆ మహిమ ప్రకాశించింది అనే మాటని మనం చూస్తున్నాం. వారి మీద ప్రకాశిస్తే అసలు వాళ్ళు పనికొచ్చే వాళ్ళే కాదు అక్కడ. అయితే ఇప్పుడు వారి మీద ప్రకాశించలేదు, చుట్టూ ప్రకాశించింది. ఆ ప్రకాశించినప్పుడు వారికి జరిగినటువంటి అనుభూతి ఏంటంటే, వారు మిక్కిలి భయపడురి. ఆ కొద్దిపాటి వెలుక్కే వారి మీద కనుక అది ప్రకాశించినట్లయితే వారి కన్నులు ఏ మాత్రము కూడా దృష్టిని కలిగి ఉండేవి కావు. పాపాత్ముడైన వాడు ఎవడు కూడాను ఆయన వెలుగును చూడలేడు, ఆయన మహిమను చూడలేడు, ఆయనను చూసే యోగ్యత కూడా లేదు. కాబట్టి ఆ పాపము చేసినటువంటి మానవాళికి దేవాతి దేవుడు మహిమలోనికి తీసుకొని వెళ్ళటానికి ఒక ఆలోచనను ఈ గ్రంథంలో దేవుడు నిలిపించున్నాడు. ఆ మహిమను చూచినప్పుడు వారు మిక్కిలి భయపడిరి అనే మాటను మనం చదువుకుంటున్నాం. అప్పుడు దేవదూత అంటున్నది చూడండి, ఆ మాట మీరు అందరూ జాగ్రత్తగా చదువుకోవాలి. ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. అయితే ఆ దూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. మీరు భయపడొద్దు, మీకు ఒక సువర్తమానాన్ని తెలియజేస్తున్నాను. వారు ఎందుకు భయపడ్డారు? మహిమను చూసి భయపడ్డారు. ఆయనేమంటున్నాడు? సువర్తమానం మీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు. అనగా మహిమలోనికి మానవ జాతి వెళ్ళి ఒక సువర్తమానాన్ని మీకు తెలియజేయబోతున్నానని ఆ బిడ్డ తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ మహిమలోనికి మనం ప్రవేశించాలి. అదే క్రిస్మస్. క్రిస్మస్ అంటే మనం అందరము కూడాను ఆ మహిమను చూడలేని వారము, ఆ మహిమ తేజస్సును చూడలేని వారము, ఆ మహిమలో ఉన్నటువంటి శక్తిని మనం ఆస్వాదించలేము. ఈ శరీరము దానికి పనికిరాదు. ఈ పాపముతో కూడిన శరీరము, ఈ పాపముతో కూడిన శరీరము పాప ప్రక్షాళన ఇంకనూ కలగలేదు. కాబట్టి మనమందరమును భయపడతాము. అయితే ఇప్పుడైతే రక్షింపబడినటువంటి మనము, ఆయన రక్తంతో శుద్ధీకరించబడినటువంటి మనము, ఆయన మన రక్తంతో పవిత్రపరచబడినటువంటి మనము, ఆ యొక్క పాపము నుంచి విముక్తులు కాబడినటువంటి మనము దేవాతి దేవుని యొక్క మహిమను చూడటానికి దేవుడు మనకి శక్తిని అనుగ్రహించాడు. మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అణువణువుని శుద్ధీకరించి ఆయనను వెలుగు చూడటానికి శక్తివంతము చేశాడన్న స్థితి మనందరం గ్రహించాలి. అయితే ఆ దినమున మానవ జాతి చూడలేదు. కాబట్టి మీరు భయపడకండి, మిమ్మల్ని మహిమలోనికి నేను తీసుకొని వెళ్తాను. అనగా మహిమనగా నిత్య జీవము అని అర్థము. మహిమనగా నిత్య జీవములోనికి నువ్వు వెళ్ళబోతున్నావు. అనగా ఆ వెలుగుమయమైనటువంటి లోకములోనికి మానవాళి మరలా ప్రవేశించబోతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు మనతో తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా మహిమను గురించి పరిశుద్ధ గ్రంథంలో ఓల్డ్ టెస్టమెంట్ నుంచి కొన్ని సందర్భాలని మనం తీసుకున్నాం. కొన్ని సత్యాల్ని, ఆ మహిమ వెలుగు యొక్క స్థితిని ఏ రీతిగా మనకు దేవాతి దేవుడు కలుగ చేశాడు, అందులో ఉన్న భావాలను కూడా మనము చూద్దాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకుంటూ వస్తున్నాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నిర్గమ 14:17 వచనము 19వ వచనము. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. ఆ ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము కనుక వారికి చీకటి కలిగెను. కానీ రాత్రి అది వీరికి వెలిగించినగా ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలును సమీపింపలేదు. రెండు సంఘటనలు అక్కడ జరుగుతున్నాయి. ఇశ్రాయేలులు, ఐగుప్తీయుల సేన, వారికి మధ్యలోనికి మేఘము వెళ్ళింది.
ఆ మహిమాన్వితమైన దేవుని వెలుగుకి వారికి దారి కనపడలేదని తెలియజేస్తున్నాడు. కాబట్టి అంత వెలుగుమయమైనటువంటి స్థితిలోనికి మనము వెళ్ళబోతున్నాము. ఆ మహిమను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అదే అధ్యాయంలో 19వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 19:20 యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరము మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు వచ్చి వారిలో అనేకులు నశింపకుండినట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. మరియు యెహోవా వారి మీద పడకుండినట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తప్పు తానే పరిశుద్ధపరచవలని మోషేతో చెప్పగా మోషే యెహోవాతో ప్రజల సీనాయి పర్వతం ఎక్కలేదు. నీవు పర్వతముల మేరకు ఏర్పరచదాని పరిశుద్ధ వరకు కూడా ఖండితముగా ఆజ్ఞాపించును. అందుకే యెహోవా నీవు దిగి వెళ్ళము, నీవును నీతో అహరోను ఎక్కి రావాలను. అయితే యెహోవా వారి మీద పడకుండినట్లు యాజకులను ప్రజలను ఆయన వద్దకు వచ్చుటకు మేరను మీరకూడదు. ఆయన మీద పడునేమో అని ఆయనతో చెప్పగా మోషే ప్రజలకు ఆ మాట ఆయన మీద పడునేమో అనే మాటల్ని మనం చూస్తున్నాం. ఆయన మహిమలో ఉన్న శక్తిని గురించి అక్కడ చూస్తున్నాం. ఇవన్నీ మీరు చదువుకున్నారు కదా. ఇప్పుడు చూడండి పైన వచనములు ఆత్మదేవుడు ఏ రీతిగా మనకి తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు ఆత్మతో కూడినటువంటి మాటని ఈ అగ్నితో 18వ వచనం యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీద దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమల లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. దేవుడు వస్తే, దేవుని మహిమ వస్తే ఎలాగుందో చూడండి. ప్రభు దూత వస్తే ఆయన మహిమ ఎలాగుందో చూడండి. ప్రభు దూత యొక్క శక్తి కొద్దిపాటిది. ఇక్కడ దేవుని యొక్క శక్తి చూడండి, ఆ యొక్క ధూమమయమైపోయింది ఆ యొక్క ప్రాంతం అంతా కూడా. అలాంటి శక్తివంతమైన మహిమలోనికి మనం వెళ్ళబోతున్నాం. జాగ్రత్త సుమి. మనము ఆత్మీయతలో బలపరిచి ఆయన యొక్క స్థితిని మనం పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 24వ అధ్యాయము 17లో ఉన్న ఈ సత్యాన్ని కూడా చదువుకుంటున్నాం. యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలు కన్నులకు కనబడెను. ఇశ్రాయేల్ కన్నులకి ఆయన మహిమ ఎలా కనపడిందంటే దహించు అగ్ని వలె కనపడిందనే మాటను మనం అక్కడ చూస్తున్నాం. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడనే మాటని మనం అక్కడ చూస్తూ వస్తున్నాం. 33వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా చదువుతూ వస్తున్నాం. 33:18లో ఆత్మదేవుడు ఈ రీతి అతడు దయచేసి నీ మహిమను నాకు చూపబడగా మోసెస్ అడుగుతాడు దేవాతి దేవుని, అయ్యా నీ మహిమను చూపించు స్వామి, నేను నీ యొక్క ఆత్మీయతలో నేను బలపరచబడతానని ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు దేవుడు చెప్తున్న మాటని ఈ రీతిగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 20వ వచనం ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. ఆయన మహిమను చూసేవాడందరూ మరణిస్తారు, చూడలేరు. అయితే ఆ మహిమలోనికి మరలా మనం తిరిగి వెళ్ళబోతున్నాం. అదే సువార్త, అదే సువర్తమానము. ఆ సువర్తమానాన్ని గాబ్రియేలు దూత వారికి తెలియజేసినట్లుగా మనము చూస్తూ వస్తున్నాం. ఆ రీతిగా పరిశుద్ధ గ్రంథములు అనేకమైనటువంటి సత్యాలను మనము ధ్యానిస్తూ వస్తున్నాం. కొత్త నిబంధనలకు వచ్చినప్పటికీ పత్రిక పాఠ్య భాగంలో ఒక సత్యాన్ని మనము చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తిని బట్టి పరిశుద్ధాత్మదేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనమును చదువుకుంటూ వస్తున్నాం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుతూ అమరత్వము గలవాడై ఉన్నాడు. సమీపింపరాని ఆ తేజస్సులోనికి మనం వెళ్ళటానికి అదే రక్షణ, అదే రక్షణ, అదే సువర్తమానము, ఆ మహిమలో మనము ప్రవేశించాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి మరలా అక్కడేమంటున్నాడంటే మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడలేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. ఎవ్వరూ చూడలేదు మనుషుల్లో. అయితే నా దేవుడు నీ దేవుడు యేసయ్య ఆయన శిలువమాను మీద రక్తమును ప్రోక్షించి నిన్ను నన్ను శుద్ధీకరించి పాప ప్రక్షాళన చేసి ఎవరు చూడలేనటువంటి ఆయన ముఖమును చూడటానికి
దేవాతి దేవుడు భూమి మీదకి వచ్చి మరణించాడన్న సంగతి మానవుడు మర్చి వాడు ఇష్టం వచ్చినట్టు వాడు తిరుగుతున్నాడు. నీకు అంత మహిమని ఇస్తానంటే కూడాను ఇష్టం లేదు. ఆయనకు దూరంగానే జీవితం నేర్చుకున్నారు. ఆయనను మహింపరచడం చేత కావట్లేదు, ఆయనను స్తోత్రించడం చేత కావట్లేదు, ఆయన యొక్క ఆత్మతో కూడినటువంటి గౌరవార్థమైన మాటలు వినటానికి కూడా చేత కావట్లేదు. కాబట్టి దేవుడు ఇది రాని మాట్లాడుతున్నాడు. ఆ మహిమలోనికి మనం ప్రవేశించడానికి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ మహిమలో నువ్వు రేపొద్దున ఎలాగుండబోతున్నావు అని కూడాను ఆత్మదేవుడు తెలుపు. రక్షణ పొందిన మనం అందరం కూడాను ఏ రీతిగా ఆయన మహిమను రేపు చూడబోతున్నామో చూడండి. రెవల్యూషన్ ప్రకటన 22వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తూ వస్తున్నాం. 22:4 ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసలు యందుండును. ఆ దాసులు అంటే మనమే. ఎవరైతే ఆయన మహిమను చూడలేరు వారందరికీ యోగ్యతను దేవుడు అనుగ్రహించాడు. ఆయనను సేవించి ఆయన ముఖమును చూస్తూ సేవించే యోగ్యతను సంపాదించుకోవటమే సువర్తమానమని మనం గ్రహించాలి. అదే క్రిస్మస్. ఆ క్రిస్మస్ లో ఉన్నటువంటి పరమను ఉన్నటువంటి ఆయన ముఖమును చూచి ఆయనతో నివసించి ఆయనను సేవించే మహిమలో సేవించే యోగ్యతలోనికి నువ్వు రావటానికి ఈ శరీరము శుద్ధీకరించబడాలి, ఈ శరీరము పవిత్రపరచబడాలి. చూడండి అక్కడే ఉంటుంది 5వ వచనము. రాత్రికి ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చే. దేవుడే వారి మీద ప్రకాశిస్తాట. దేవుడే ఆయన మీద మనకైతే హక్కు లేదు, మనకైతే ఛాన్స్ లేదు. ఆయన వెలుగు మన మీద ప్రకాశిస్తాయి. మనం చూడలేము, ఇంతవరకు ఏ మానవుడు చూడలేదు. కాబట్టి రేపు మనము ఆయనను చూచి ఆయనతో ఉండి ఆయన ముఖము చూసి ఆయనతో ఆయన సేవకులుగా ఉండి ఆయన దాసులుగా ఉండి ఆయన సేవించే ఆయన స్తోత్రించే ఆయన ప్రస్తుతించే సేవకులుగా దేవుడు భద్రపరుస్తానని మీరు భయపడకుడి. ఏమంటున్నాడంటే దేవదూత, మీరు భయపడకుడి. దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన మనం అందరం కూడాను ఈ రీతిగా ఆ ప్రభు యొక్క వెలుగు వచ్చినప్పుడు భయపడకుడి అనే మాటను మనం కాగ్నిజెన్స్ గా తీసుకోవాలి. ఇప్పుడైతే మనకి భయం లేదు, ఆ దినమున మనకి భయం ఉన్నది. ఇప్పుడైతే మనకు భయం లేదు, ఎందుకంటే మనము ఆయన రక్తము చేత శుద్ధీకరించబడినాం. చూడండి అక్కడే ఆ యొక్క లోకాసు వార్తలోని 2వ అధ్యాయంలోని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక మాటను ఈ రీతిగా మనము చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొరములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చూడగా. ఎందుకు దేవుడు గొర్రెల కాపర్లకే ఆ ఫస్ట్ దేవదూతని కనపడేటట్టు చేశాడు? అక్కడ ఉన్నటువంటి గొర్రెలన్నీ కూడాను, వారు మేపే గొర్రెలన్నీ కూడాను దావీదు పట్టణం ప్రక్కన ఉన్నది, యెరూషలేము దేవాలయం ప్రక్కన ఉన్నది. ఆ యెరూషలేము దేవాలయంలో ధర్మశాస్త్రానుసారమైనటువంటి క్రియలు జరిగించడానికి ఒక మనుష్యుడు పాపము చేసినప్పుడు ఆ యొక్క గొర్రె పిల్లను కొని ఆ రక్తమును శుద్ధీకరింపజేసి పాప ప్రక్షాళన జరగడానికి ఆ గొర్రెలను దేవాతి దేవునికి సమర్పించడానికి వారు అక్కడ కాపలాగా పెట్టుకొని ఉన్నారు. ఆల్ ద షెఫర్డ్స్, ఆల్ ద షీప్స్, ఆ యొక్క గొర్రెలన్నీ కూడాను ఆ ధర్మశాస్త్రాలమైనటువంటి ఆ యొక్క ప్రక్షాళన జరిగే రక్తమును ప్రోక్షించడానికి ఉపయోగించే గొర్రెలు అవన్నీ. అందుకని వారు దావీదు పట్టణము పొలిమేరలోనే ఉంటారు. ఆ దావీదు పట్టణం పొలిమేరలోనే ఉండి ఆ యెరూషలేము దేవాలయానికి సమీపంలో నుండి ఆ గొర్రెలను మేపుతూ వారి యొక్క వ్యాపారం జరిగించుకుంటూ ఉంటారు. అందుకు ఆ గొర్రెల కాపరులు అక్కడ ఉన్నారు, కానీ వారికి ఇంకొక పని లేదు. ఓన్లీ టు సెల్ ది షీప్ టు ద పీపుల్ హూ ఆర్ సిన్నర్ కన్సిడర్డ్ యాజ్ ది జూడా రిలీజియన్. ఆ యొక్క ధర్మశాస్త్రానుసారముగా వాళ్ళు వధించడానికి ఆ గొర్రెలకు వస్తే, ఇప్పుడు నా దేవుడు ఏమంటున్నాడంటే, మీకేం భయం వద్దు, ఇక మీరు గొర్రెలు కాసుకునే పని లేదు. ఒకే ఒక గొర్రె పిల్ల రాబోతున్నది. ఆ గొర్రె పిల్ల యొక్క రక్తముతో ఈ యొక్క లోకమంతా శుద్ధీకరించబడుతున్నది. ఇక మీరు ఈ పని చేసే పని లేదన్నాడు దేవుడు. ఆయన అంటాడు, యోహాన్ భక్తుడు అంటాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని చెప్పిన మాట ముందు చూశారు. ఆ మాటను మనం కన్సిడర్ గా తీసుకోవాలి. అందుకని దేవాతి దేవుని యొక్క రక్తమును శుద్ధీకరించడానికి గొర్రెల కాపర్లకే తెలియచేశాడు.
వారికి గొర్రెలను అమ్మే పని లేదు, దేవాలయం దగ్గరకు వచ్చి ఉండే పని లేదు. ఇక నా దేవుడు సమస్తమైన పాపముల నిమిత్తము ఆయన రక్తమును ప్రోక్షించే, ఆయన శుద్ధీకరించే, ఆయన ఇక గొర్రెలను వధించే పని లేదు దేవునికి. నా దేవుడు ఒక్కసారి ఆయనగా వధింపబడి నీ కొరకును నా కొరకును ఆయన పాప ప్రక్షాళన చేసి దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన స్థితిని అనుగ్రహించాడు. ఆ దినములగా అయితే ఇక గొర్రెలను వధించే స్థితి దేవాలయంలో లేదు. ఇక గొర్రెల కాపరులు ఆ పని లేదనే మాటను మనం అందరం గ్రహించాలి. వారికైతే పని లేదు, కానీ మనం పని లేని పాట లేకుండా దేవుని విడిచి తిరుగుతున్నాం. వారైతే కరెక్ట్ గా వారి వ్యాపారం మానేశారు. ఒక గొర్రె పిల్ల వచ్చి కోసేశారు కాబట్టి, ఆ గొర్రె పిల్ల రక్తంతో మానవుడు శుద్ధీకరించబడ్డాడు కాబట్టి నాకు గొర్రెల వ్యాపారమే లేదన్నారు. మనమైతే దేవుని మరచి, దేవుని యొక్క శక్తిని మరచి, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇవ్వట్లేదు. వారైతే అన్యులుగా ఉన్నప్పటికీ, సిరియా దేశస్తులుగా ఉన్నప్పటికీ వారైతే దేవుని కొరకు అద్భుతమైన కార్యము చేశారు. అది ఆ దినములగా అయితే ఆ యెరూషలేము దేవాలయంలో గొర్రెలను వధించే స్థితి లేదని ప్రతి ఒక్క విశ్వాసి గ్రహించాలి. ఆ రీతిగా దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాటలను చూద్దాం. ఒక దేవాతి దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనమందరం కూడాను శక్తివంతమైన స్థితిని ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా. 1 యోహాను 2:2 ఒక మాటను చదువుకుంటూ వస్తున్నాం. 1 యోహాను 2:2 ఆత్మదేవుడు ఈ మాటను మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడనే సత్యాన్ని మనము గ్రహించాలి. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, సమాధానమై ఉన్నాడు. ఆయన రక్తమును ప్రోక్షించటానికి ఆ గొర్రెల కాపరులతో దేవుడు చెప్తున్నాడు, ఇక వీరికి పనేం లేదు. ఒక గొర్రె పిల్ల వస్తుంది, ఆ గొర్రె పిల్ల యొక్క వధిస్తుంది. ఆ వధ ద్వారా, ఆ రక్తము ద్వారా మీకు ఇక పని లేదని ఆత్మదేవుడు తెలియజేసిన మాటని మనము చూస్తూ వస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ సత్యాన్ని మనం ఒక పర్యాయము మళ్ళా గుర్తు చేసుకుంటున్నాం. మనం ప్రతినిత్యము ధ్యానించుకునే ఈ మాటే మనం ఒకసారి ధ్యానం చేసుకుంటున్నాం. 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ వచనములో ఆత్మదేవుడు ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడిన చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులని మాటి మాటికి అర్పించుచూ ఉండెను. ఈయనైతే మన పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడే వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. కాబట్టి దేవాతి దేవుడు చేసిన ఈ క్రియ, ఆ యొక్క లూకులో రాయబడినటువంటి క్రియ మహిమకి అర్థం చూసా. మహిమలో నీవు ప్రవేశించాలని క్రిస్మస్ చెప్తున్నది. ఆ యొక్క నీవు ప్రతినిత్యము బలి అర్పణ చేసే స్థితి లేదని చెప్తున్నది. ఆ బలి అర్పణ లేదని ఆ గొర్రెల కాపర్లకు చెప్తున్నాడు దేవుడు. ఇక మీరు గొర్రెలను దేవునికి అర్పించే స్థితి లేదు, గొర్రెలను అర్పించే స్థితి లేదని వారితో మాట్లాడుతూ అంటున్నాడు. ఒక్క బలిని అర్పించి ఆయన దేవాతి దేవుడు మనకి మహిమలో చేరి ఒక పౌర స్థితిని అనుగ్రహించడానికి ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. పౌర స్థితిని గురించి మనం ఎప్పుడు చదువుకునే మాట ఇది కూడా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనములో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. హల్లెలూయా. సమస్తమును తనకు లోపరచుకొనజాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. మహిమగల శరీరముగా మార్చబడటానికి దేవాతి దేవుడు భూలోకానికి వచ్చాడు. మన శరీరాలని దేవుని శరీరం వలె మార్చబడబోతున్నాయి. దేవుని వలె మనం ఉండబోతున్నాం. యేసు క్రీస్తు ప్రభుల వారి స్వారూప్యాన్ని పొందబోతున్నావు. ఆయనకు ఆత్మీయతను పొందబోతున్నావు అని తెలియచేయటమే క్రిస్మస్ సందేశం. అది పాపమును ప్రక్షాళన కలగటానికి, మన పాపములు వాగ్దానుసారంగా జీవించడం పోవటమే పాపము.
అది దైవ దూషణ అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తున్నది. మనము రక్షించబడిన వారము ఇంకను ఆ స్థితిలో ఉండకూడదు. మనము ఆయన కొరకు మాత్రమే ఆయన సమయాన్ని, ఆయన పరిస్థితిని ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇచ్చి జీవించాలి. రెండవ ప్లేస్ ఆయనకి ఇవ్వద్దు. రెండవ ప్లేస్ ఆయనకి ఇవ్వద్దు. ఆయన నీ కోసం మరణించి మహిమ శరీరం ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. చూడండి అక్కడ 20వ వచనములు మనం చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుడి నిమిత్తము కనిపెట్టుకొనిచున్నాము. యేసుక్రీస్తు వారి రక్షకుని రేపు రెండవ రాకడ గురించి చెప్తున్నాడు ఆయన. మొట్టమొదటి రాకడలో ఆయన చెప్పిన మాట ఏంటంటే మహిమను గురించి మాట్లాడారు, మహిమోన్నతమైన శక్తిని బట్టి మాట్లాడారు, కృపను బట్టి మాట్లాడాడు, ఆత్మీయతను బట్టి మాట్లాడాడు, శక్తివంతమైన స్థితిని బట్టి మాట్లాడాడు. ఆయన గొర్రెల కాపరితో నేను గొర్రెగా వస్తున్నానని మాట్లాడాడు, నా రక్తమును ప్రోక్షిస్తున్నానని మాట్లాడాడు, ఆ యొక్క మహిమాన్వితమైన స్టేటస్ మానవులకి ఇవ్వబోతున్నాననే సంగతి మాట్లాడాడు. అటు ఇక్కడే లుక్ లోనే మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ మాట్లాడుతున్న ఒక మాటను మనం చూస్తూ వస్తున్నాం. 13వ వచనం, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి. అప్పటి వరకేమో గాబ్రియేలు దూత వారితో మాట్లాడుతూ ఉన్నది. ఇప్పుడు అంత జరిగిపోయింది. లోకరక్షకుడు పుడతాడు, పొత్తిగుడ్డలతో పెడతారు, దావీదు పట్టణంలో ఆ యొక్క బెత్లెహేములో ఉంటారని చెప్పే తప్ప ఇమ్మీడియట్ గా తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే పరలోకము నుంచి ఎవరిని పంపించాడు చూడండి. అక్కడ సరలోకము నుంచి పరలోక సైన్య సమూహమును దేవాతి దేవుడు పంపినట్టుగా మనము చూస్తున్నాం. ఆ దూతతో కూడా నుండి పరలోక సైన్య సమూహము, ఆ దూత అక్కడ చేరి అక్కడ ఒక కన్సర్ట్ అంటే మ్యూజికల్ కన్సర్ట్ చేస్తున్నారు. మ్యూజికల్ కన్సర్ట్ ఒక పుట్టినరోజు మనం ఎట్లాగైతే పండగలు చేస్తుంటామో దేవాతి దేవుడు పుట్టాడు కాబట్టి దేవాతి దేవుని యొక్క అద్వితీయ తండ్రి అయినటువంటి దేవుడు పరలోకము నుండి కన్సర్ట్ చేయటానికి దేవదూతల సమూహమును, సైన్య సమూహమును భూలోకానికి అంటే 6000 దేవదూతలు కిందకి దిగి అని మీరందరూ గుర్తించాలి. 6000 దేవదూతలు ఆ ప్రాంతమునకు దియ్యని మీరందరూ గ్రహించాలి. సమూహం అనగా 6000 మంది ఆ దూతలు వచ్చి అక్కడ ఏం చేస్తున్నారంటే దేవుని స్తోత్రిస్తున్నారు, దేవుని మహింపరుస్తున్నారు, దేవుని యొక్క ఆత్మీయతలో కూడినటువంటి ప్రతి పరిస్థితిని సిద్ధపరిచి స్థిరపరుస్తున్నారని ప్రతి మానవుడు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మహిమయు, దేవునికి మహిమయు అంటే ఇక్కడ దేవునికి మహిమ అంటే దేవునికి కీర్తి, దేవునికి గౌరవము అనే అర్థాన్ని మీరు తీసుకోవాలి. దేవునికి గౌరవము, దేవునికి కీర్తి అని చెప్తూ ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవదూతల పని ఏంటి? స్తోత్రము చేస్తున్నారు. మనకి ఇప్పుడు చర్చెస్ లో స్తోత్రం ఎవరు చేస్తారంటే 5-6 ఉంటారు అంతే. మిగతా వాళ్ళందరూ బూతులు బిగించుకుంటారు, మాంసం తినడానికి తెలుస్తారు. దేవునికి స్తోత్రం చెల్లించడానికి మాత్రం సస్తే జరుగుతారు. స్తోత్రము చేయటం అనేది ఒక విశ్వాస యొక్క ప్రథమమైన లక్షణము. సిగ్గు పడకూడదు. దేవదూతలు వచ్చి ఆ యొక్క భూమి మీద వారి దేవాతి దేవుని స్తోత్రించే స్థితిని 6000 దేవతలు కలిసి అక్కడ స్తోత్రాలు చెల్లిస్తే దావీదు పట్టణం అంతా కూడా నిద్ర లేచి ఉండాలి. డెఫినెట్ గా దావీదు పట్టణం అంతా కూడా నిద్ర లేచి ఉండాల్సింది. అంటే దేవుని యొక్క స్తోత్ర గానములు ఎలాగుంటాయో మనం యెషయా భక్తుడు మనం చూస్తాం. అక్కడ వాళ్ళు ఎలాగా దేవుని స్తోత్రిస్తారో యెషయా భక్తుడు లో రాసినటువంటి మాట మనం ఆ దేవదూతల సమూహంలో వారికి అదే కాగ్నిజెన్స్ గా ఉంటుంది. ఆ లెక్కలోనే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు ఏ మాత్రం కూడా డిసిప్లిన్ తగ్గరు. వాళ్ళు ఎలా స్తోత్రిస్తారంటే చూడండి.
హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 3వ వచనము, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయుచుండిరి. అంతే, ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్ గానం ప్రతిగానములు, మళ్ళీ ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్ ఇమ్మటే. అలాగే దేవుని గొప్ప స్వరముతో, ఏదో నోట్లో పెట్టి మాట్లాడటం కూడా కాదు, దేవుని సన్నిధిలో నీ శక్తి అంతా కూడాను. అందుకనే దేవుని ఆరాధించేటప్పుడు నీ శక్తితో కూడా ఆరాధించాలని చెప్తారు. నీకెంత శక్తి ఇచ్చాడు దేవుడు, ఆ శక్తిని ఉపయోగించి ఆరాధించే స్థితి దేవదూతలు నేర్పిస్తున్నారు. గాన ప్రతిగానములతో దేవాతి దేవుని స్తుతించే స్థితి, గొప్ప స్వరముతో. మనకి ఏంటంటే చర్చెస్ లో ఈ డినామినేషన్ కల్ట్ వచ్చింది, ఇక అంతే, మనం అరవకూడదు. దాన్ని అంటే గోల అంటారంట, ఆ విధంగా గోల చేసే సంఘాలు అంటారు. లేదు, అని గోల కాదు, దేవుని మహింపరచుట, దేవుని కీర్తించుట, దేవుని గానము చేయుట, దేవుని మహింపరచుట అనే వాక్యాన్ని మనం గ్రహించాలి. మనం దేవుని కొరకు పుట్టాము, కానీ మనల్ని దేవుడు ఎందుకు కొరగాని వారిగా చేయలేదు. ఆయనను స్తుతించడానికి, ప్రార్థించడానికి, స్తోత్రించడానికి దేవుడు సృష్టించాడని మనం అందరం గ్రహించి దేవదూతలను చూసి నేర్చుకోవాలి. దేవదూతలను చూసి మనం నేర్చుకోవాలి. దేవుని ఎలాగ స్తోత్రిస్తున్నారు. ఆ ముందు వచనాల్లో మీరు చూసినప్పుడు 6 రెక్కలు ఉంటాయట దేవదూతలకి. 2 కాళ్ళకి దేవుడు కనపడకుండా 2 కాళ్ళు కప్పుకుంటాయట. ఆ దేవదూతల యొక్క చూడండి, ఆ కళ్ళు కూడాను దేవదూతల ఎండు కూడాను దేవుని మహిమ చూడలేక రెక్కలు కప్పుకుంటాయట. ఆ 2 రెక్కలతో ఎగురుతాయట. మనము చేయాల్సింది కూడా అంతే. సంఘాలు, దేవుని ఆరాధన క్రమములు, విశ్వాసులుగా చెప్పబడుతున్న వారము మనకున్నటువంటి బలహీన పరిస్థితులన్నీ కూడాను లోకమంతా తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో పెడతాం. లోకంలో ఉన్న పరిస్థితులను తెచ్చి దేవుని సన్నిధిలో మనం ఉంటాం. దేవుని కొరకు ఆయనకి ఏది కావాలో అది చేయలేక బలహీనులమై మనం భద్రత లేని వారిగా జీవిస్తున్నాము. అందుకనే ఆయనతో ఉండనందువల్ల శాపగ్రస్తులు అవుతున్నాం, శాపంలో పడిపోతున్నాం, బలహీనతలు అవుతున్నాం, మనం రోగాలతో ఇబ్బంది పడుతున్నాం, సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. దేవునికి ఆత్మీయతలో బలపరచబడినటువంటి వాక్యము తెలుసుడు కూడా మనం ఎందుకు చేయలేకపోతున్నాము. దేవదూతలు ఈ దినాన పరలోకం నుంచి దిగి వచ్చి దావీదు పట్టణ పొలిమేరల్లో ఉండి వాళ్ళు స్తోత్రగానములు చేయించుండగా దేవుని యొక్క మహిమాన్వితమైన శక్తి ఆ ప్రాంతమంతా ప్రభావితమైనది. కారణం ఏంటంటే అదే లుక్ లో చూస్తున్నాం. చూడండి, ఆత్మదేవుడు తెలియజేస్తున్నమాట. మాట్లాడుతున్నాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని మీరు చూచిదరని వారితో చెప్పాను. యెరూషలేములో యూదులని చెప్పబడిన వారికి వారి యొక్క జీవన క్రమంలో పేదవాడు కూడా పొత్తిగుడ్డలనే ఉండే వాళ్ళకి రిచ్నెస్ ఉంటుంది. యూదులకి రిచ్నెస్ ఉంటుంది. అందుకనే ఒక్కడే ఒక్క వ్యక్తి ప్రపంచంలో పొత్తి గుడ్డలతో పెట్టబడినప్పుడు పీల్చిన గుడ్డలు అనగా ముక్కలు ముక్కలుగా చేర్చబడినటువంటి పాత గుడ్డలతో చుట్టబడినటువంటి దేవుడు ఒక్కడే పొత్తి గుడ్డలతో ఉన్నవాడని యెరూషలేము గురించి గుర్తించుకోవాలి. అందుకనే దేవుడు ఈ మాటను సాక్ష్యంగా చెప్తున్నాడు. ఆయన ఎంత పేదరికంలో పుట్టాడో చెప్తున్నాడు. ఈ పట్టణంలో అనేక మంది పొత్తిగుడ్డలు ఉంటే మనందరం కన్ఫ్యూజ్ అయిపోయేవాడమే. ఎవరికి ఉండవు అక్కడ పొత్తిగుడ్డలు. ఒక్క దేవుడికి ఒక్కడికి పొత్తిగుడ్డలు ఉన్నాయి. ఆయన ఒక్కడే ఆ యొక్క పొత్తిగుడ్డలతో ఆ ప్రాంతంలో చుట్టబడి ఉన్నాడని తీసుకోవాలి. ఆయన తన యొక్క దేవుడయ్యుండి కూడాను, దేవునితో సమానుడయ్యుండి కూడాను ఆయన లోకంలో ఆ ప్రభావం వదిలి భూమి మీదకి వచ్చిన స్థితిని తెలియచేయడానికి ఈ మాటను మనం చూస్తూ వస్తున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములోని పత్రికల్లో దేవాతి దేవుని సమానుడైనటువంటి వాడని ఫిలిప్పీ పత్రికలో ఆయన రాసిన మాటను ఒకసారి గుర్తు చేసుకుంటూ వస్తున్నాం. 6వ వచనము 2వ అధ్యాయములు మనం చదువుకుంటూ వస్తున్నాం. ఆయన దేవుని స్వరూపమై కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ దేవుడు ఎంతో ఎబ్రీ పత్రికలో అయితే ముందు చదువుకున్నాం. ఆయన మూర్తి భవించినటువంటి శరీరము,
ఆయనే దేవుడు, ఆయనే ఈయనన్న మాటలను ఎబ్రీ పత్రికలో మనం చదువుకున్నాం. అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని చూసాం అక్కడ. ఆయన యొక్క ఆత్మీయతో కూడిన రూపాన్ని కూడా మనం చూసాం. అంత శక్తివంతమైన మహిమలో ఉండే దేవుడు ఇక్కడ ఏమయ్యాడంటే ఆ పొత్తి గుడ్డలతో చుట్టబడి అక్కడ పరుండబెట్టినట్టుగా ఎక్కడ పెట్టారంటే ఎక్కడ సత్రములో ఆయన చూడండి అక్కడ పెట్టిన మాటను మనం ఒకసారి చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. పొత్తి గుడ్డలతో చుట్టబడి ఆ తొట్టిలో పండుకొనేట మీరు చూచుదరని వారితో చెప్పెను. ఈ యొక్క మనందరికీ తెలుసు, ఈ ప్రదేశాన్ని అక్కడ ఉన్నటువంటి సత్రముని ఏమంటారంటే an abundant place in that area. ఆ ఏరియాలో అబండెంట్ అంటే ఎవరు వాడనటువంటిది, విడిచిపెట్టినటువంటిది, దేనికి ఉపయోగం లేనటువంటిది, ఆ యొక్క ప్రదేశాన్ని ఎవరు చూడనటువంటి ప్రదేశం అది అబండెంట్. ఆ ప్రదేశంలో ఎలాగుందంటే తొట్టి ఎలాగుంటుంది, ఆ తొట్టి విడిచిపెట్టబడి ఉంటుంది. మట్టి మశానం లేనిది పోనిది అశుభ్రము మొత్తం దాంట్లో నింపేసుకోరు. ఆపుని శుభ్రము లేకుండా ఉండి ఆ యొక్క సత్రం అయి ఉంటుంది. ఆ ప్రదేశం అంతా పశువుల తొట్టి అంతా అక్కడ ఉన్న ప్రదేశం అంతా హీనమైన స్థితిలో ఉండుంటుందని కూడా మీరు గమనించాలి. యునిక్ అది ఒక్కటే ప్రపంచంలో ఒక దేవాతి దేవుడు పండుకున్నది. ఆ యెరూషలేములో కూడా ఉన్నది అది ఒక్కటే అని మీరు గమనించాలి. ఆ తొట్టి ఒక్కటే, ఆ పొత్తిగుడ్డలు ఒక్కటే, అదే దేవుడని మీరు గుర్తించవచ్చని ఒక నమూనాను వారికి తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన సమానుడై ఉండి విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. ఆ యొక్క గ్రీక్ భాషలో కెనోసిస్ అంటారు. కెనోసిస్ అంటే తన యొక్క ప్రతి పరిస్థితిని వదిలి తమకు తాముగా దిగజారి వదిలి తన యొక్క స్థితిని మార్చుకున్న స్థితిని కెనోసిస్ అంటారు. ఆ యొక్క రూపాంతరం చెందినటువంటి ఆ దేవాతి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, నేనే మానుకున్నాను, మీరు మానుకోలేరా? మీ అతిశయాలు మారుకోలేరా? మీకున్నటువంటి గర్వాలు మారుకోలేరా అని దేవుడు మనల్ని ఈ దినాన ప్రశ్నిస్తున్నాడు. అదే లూక్ లో మరి యొక్క సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. అక్కడ ఒక పెద్ద కన్సర్ట్ జరుగుతూ ఉంది, మ్యూజికల్ కన్సర్ట్ జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు వారు పుట్టినందుకు ఆ దేవదూతలందరూ ఎంతగానో దేవుని మహింపరిచే స్థితిలో మనం అక్కడ చూస్తూ వస్తున్నాం. కృపా సత్య సంపూర్ణైన దేవుని మహోన్నతమైన కార్యము ఆ ప్రదేశంలో జరిగినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. ఆ రీతిగా ఆ దేవదూతలు చేసినటువంటి ఆ క్రియను బట్టి మనం చూస్తున్న దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు. అదే రక్షకుడు గురించి దేవదూతలు మాట్లాడుతున్నారు. ఆ రక్షకుడు ఎలాంటి వాడంటే ఈ లోకములో ఉన్నటువంటి పరిస్థితి నుంచి రక్షించేవాడు కాదు. ఈ లోకములో లోకాధికారి యొక్క పాపములో పడిపోయి దేవుని సన్నిధిలో నివసించడానికి యోగ్యత లేక నరకపాత్రుడు అవుతున్నావు కాబట్టి దాని నుంచి రక్షించడానికి ఒక రక్షకుడు పుట్టాడని తెలియజేస్తాడు. ఆ రక్షకుడు ఏంటంటే నిన్ను నరకపాత్రుడిని చేయనంటున్నాడు. నిన్ను ఆయన సన్నిధిలో ఉండటానికి, ఆయన మహిమలో ఉండటానికి పిలుచుకుంటానని కూడా చెప్తున్నాడు. కాబట్టి ఆ క్రిస్మస్ అనే స్థితి ఎలాంటిదంటే దేవదూతలు రావటం, ఆ పిల్లల డ్రామాల్లో చూస్తూ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. దాని వెనుక ఉన్నటువంటి ఆత్మీయ సత్యం మనం తెలుసుకోవాలి. ఆ ఆత్మీయ సత్యం ఏంటంటే నీవు నరకపాత్రుడు కావట్లేదు, నీవు జీవం గలవాడివై రెండవ మరణం లేనివాడివై దేవుని సన్నిధికి వెళ్ళబోతున్నావు. అది క్రిస్మస్. అందుకని దేవాతి దేవుడు ఆయన సమూహమును పంపి 6,000 దూతల్ని భూమి మీదకి పంపాడు. ఆ సమూహం అంతా కూడాను దేవుని మహింపరచని పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు దావీదు పట్టణంలో చేసినని కూడా మీరు గ్రహించాలి. అంత మాత్రమే కాదు, వారు అంటున్నారు ఈ యొక్క గొర్రె పిల్ల మన కొరకు మరణిస్తున్నదని సంగతిని చెప్పడానికి వారు వచ్చారు. ఈ గొర్రె నేడు మీకు రక్షకుడు పుడుతున్నాడు. ఆ గొర్రెల కాపర్లకి ఇక గొర్రెలను వధించే పని లేదు, గొర్రెలను అమ్మే పని లేదు, వారు ఆ వృత్తి మీద బ్రతికే పని లేదు. దేవాలయంలో వధ అంటూ లేదు. ఇక దేవాలయంలో వధ లేదు.
ఓన్లీ నీ యొక్క హృదయము, నీ యొక్క ఆత్మ, నీ యొక్క మనస్సు దేవునికి మహిమగలిగే యాగంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ మాటను ఒకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్న ఈ సత్యాన్ని మనం ఈ రీతిగా చదువుతూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 15వ వచనము, 13వ అధ్యాయము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. ఇప్పుడు మనం చేయాల్సిందంటే వదిలించడం కాదు. జిహ్వా ఫలము, మన నాలుకతో దేవుని స్తోత్రించాలి, ప్రార్థించాలి, పఠించాలి, ఆయనను మహింపరచాలి అనే స్థితి మనం కలిగి ఉండి మన జీవితాల్ని మనం స్తోత్రించుకునే స్థితిలోనికి వెళ్ళాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందుము. యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందుము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను అతిశయపడుచున్నాము. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ నీలో ఉండాలి. దాని కొరకు నువ్వు అతిశయపడాలి. నాకు దొరుకుతుంది, నేను ఆయన వెలుగులోనికి వెళ్ళబోతున్నాను అనే ఒక అతిశయము నీలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మరి యొక్క సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటూ వస్తున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 3వ అధ్యాయము 4వ వచనము, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. మనకు చూడండి ఎంత స్టేటస్ ఇచ్చాడు దేవుడు. ఆ మహిమను చూడలేక భయపడినటువంటి ఆ గొర్రెల కాపర్లు, ఆ మనుషులకి దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే, నేను ప్రత్యక్షమయ్యేటప్పుడు నాతో కూడా మీరు మహిమలో ప్రత్యక్షమవుతారు. ఆ స్టేజ్ ఇవ్వటానికే దేవుడు భూలోకానికి వచ్చాడని మనం విశ్వసించి మన యొక్క ఆత్మీయతను బలపరచుకోవాలని మాట్లాడుతూ ఉన్నాడు. తెస్సలోనికి పత్రిక 1:4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుంటూ ఉన్నాం. 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 13వ వచనము. హల్లెలూయా, హల్లెలూయా. 4:13, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఇంకా అనేక సత్యాలు ఉన్నాయి. మనము దేవాతను ఆరాధించుకుని కొన్ని ప్రార్థనలు ఉన్నాయి మన యొక్క ఆరాధన క్రమంలో, వాటిని ధ్యానించుకుందాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. శాశ్వతమైనది నీవు నాయన చూపినా